హాయ్ ఫ్రెండ్స్, మీరు కానీ వాట్సాప్ వాడుతుంటే ఖచ్చితంగా ఈ 3 సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు వాట్సాప్‌లో కొత్త కొత్త గ్రూపులు క్రియేట్ చేసి ఆ గ్రూప్‌లో లింకులు పెడుతున్నారు. మనకు తెలియక ఆ లింకులు ఓపెన్ చేయంగాల్నే మన బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులన్నీ ఖాళీ అయిపోతున్నాయి. అందుకని నేను ఇప్పుడు 3 సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటాను. ఈ 3 సెట్టింగ్స్ మీరు కూడా ఆన్ చేసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు ఖాళీ అవ్వవు. ఇలా మనకి చాలా మందికి ఇలా జరిగింది. అందుకే నేను వీడియో తీస్తున్నాను. ఖచ్చితంగా ఈ 3 సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ని జాగ్రత్త చేసుకోండి. సో వాట్సాప్ ఓపెన్ చేయగానే ఇలాగుంటది. వాట్సాప్‌లో ఇక్కడ సైడ్ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది. ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత పైనుంచి కింద రెండోది అకౌంట్ కింద ఉంది కదా ప్రైవసీ అని, ఈ ప్రైవసీలో కొంచెం పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ గ్రూప్స్ అని ఉంటుంది. ఈ గ్రూప్స్లో ఎవ్రీ వన్ అని ఉంటుంది. ఈ ఎవ్రీ వన్ అనేది ఉండకూడదు. ఎవ్రీ వన్ అని ఉంటే ఎవరైనా మనల్ని గ్రూప్లోకి యాడ్ చేసుకుంటారు. అట్టా వాళ్ళు గ్రూప్ యాడ్ చేసి ఆ గ్రూప్లో ఒక లింక్ పెట్టేస్తున్నారు. మనం ఆ లింక్ కొట్టంగానే మన ఐపీ అడ్రస్, మన ఫోన్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం వెళ్ళిపోయి మన అకౌంట్లో డబ్బులన్నీ ఖాళీ అయిపోతాయి. అందుకని ఇక్కడ మనం మై కాంట్రాక్ట్స్ ఉంది కదా, ఈ మై కాంట్రాక్ట్స్ సేవ్ చేసుకుంటే మన కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళు గ్రూప్ క్రియేట్ చేస్తేనే మనకు గ్రూప్ యాడ్ అయ్యింది, లేకపోతే గ్రూప్ యాడ్ కాదు. అట్నే బ్యాక్ వచ్చేసిన తర్వాత కాల్స్ అని ఉంది కదా, ఈ కాల్స్లో ఈ అన్నోన్ కాల్, సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అని ఉంది కదా, ఈ సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అంటే మనకి తెలియని నెంబర్ నుంచి మన ఫోన్లో ఉండకుండా ఉంటుంది కదా నెంబరు, ఆ నెంబర్ నుంచి మనకి ఫోన్స్ రావు. అంటే ఒకవేళ ఎవరైనా కొత్తగా మనకి ఫోన్ చేయాలనుకున్నా కానీ ఆ ఫోన్లు మనకు రావు. మన కాంట్రాక్ట్లో ఉన్న నెంబర్స్ నుంచి మనకు కాల్స్ వస్తాయి, వేరే కాల్స్ మనకు రావు. ఈ సెట్టింగ్ కూడా ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. అన్నిటికన్నా లాస్ట్ సెట్టింగ్, ఈ సెట్టింగ్ చాలా మెయిన్. ఇక్కడ అడ్వాన్స్ అని ఉంది కదా కింద లాస్ట్లో, ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అని ఉంది కదా, ఇక్కడ ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అని ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. ఈ ఐపీ అడ్రస్ ఏంటంటే మనకి చాలా మందికి తెలియదు. ఐపీ అడ్రస్ అనేది మన ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఐపీ అడ్రస్ ద్వారా సేవ్ అయి ఉంటుంది. ఈ ఐపీ అడ్రస్ ఒక్కటి తెలిస్తే చాలు, మన బ్యాంక్ డీటెయిల్స్, మన ఫోన్ నెంబర్స్, మనలో ఉన్న లిస్ట్, అసలు మన ఫోన్ మొత్తం వాళ్ళ చేతిలో ఉండిపోద్ది. ఈ ఐపీ అడ్రస్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. ఈ ఐపీ అడ్రస్ కాల్స్ అనేది ఈ 3 సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి ఇలా డబ్బులు పోతున్నాయి, కొత్త కొత్త గ్రూపుల నుంచి లింకులు వస్తున్నాయి. ఆ లింక్ ఓపెన్ చేయగానే బ్యాంకులో డబ్బులు కట్ అయిపోతున్నాయి. అందుకని మీరు మీ బ్యాంకులో అకౌంట్లో డబ్బులు కాపాడుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.